తత్సత్. పూజ్యపాదులు శ్రీ నిత్యానంద భారతీ స్వాముల వారు చక్కటి కొద్ది సమయంలోనే చక్కటి భగవన్నామ స్మరణ చేయించారు. చక్కటి సందేశాన్ని కూడా మనకు అందించినందుకు గాను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అనేక మంది స్వామీజీలు వక్తలు ఉన్నారు. మీరు మల్లికార్జున స్వాముల వారు దర్శనం చేసుకోండి, కానీ ఈ సభా కార్యక్రమం ఏ సమయంలో ఉందో ఆ సమయంలో మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. అట్లా వెళ్ళిపోయినట్లయితే ఈ కార్యక్రమానికి వచ్చింది ఏం ప్రయోజనం లేదు. మీరు యాత్రకు వచ్చినట్లే ప్రయోజనం అవుతుంది. మీరు దర్శనం చేసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ ఈ సభా కార్యక్రమం ఎప్పుడు ఉంటుందో ఆ సమయంలో మాత్రం అందరూ ఉండాలి, అన్ని కార్యక్రమాల్లో ఉండాలి. ఎందుకు అని అంటే ఎన్నోసార్లు మనం మల్లికార్జున దర్శనం చేసుకున్న వాళ్ళు అందరూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం నిమిత్తంగా వచ్చినాము అని అంటే ఇక్కడ 3 ఉంటాయి. ఏమిటి? కర్మ, భక్తి, జ్ఞానం. కర్మ అంటే ఏమిటి? కర్మకాండ. ఈ యజ్ఞ యాగాదులు చేయటము, గీతాపారాయణ చేయటము, ఇవన్నీ కూడా కర్మకాండ అనమాట. కర్మకాండ ఉంటుంది. మరి కర్మకాండ ఎందుకు చేయాలి స్వామి? కర్మ అని చిత్తశుద్ధి అర్థం. మనసుతో స్వామి చెప్పినట్టు 2 రకాల మనసు ఉంటుందని. మరి మనసు శుద్ధం అవ్వాలి అంటే ఏం చేయాలి? నిష్కామ భావంతో కర్మలు చేయాలి. చేస్తే మనసు శుద్ధం అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధమైందో అప్పుడేం చేయాలి అని అంటే ఉపాసన. ఉపాసన అంటే భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఆరాధిస్తే అప్పుడేమవుతుందయ్యా? ఆ విక్షేప దోషం అనేటువంటిది చపలం. చూడండి, మనం ధ్యానం చేయడానికి జపం చేయడానికి కూర్చుంటాం. కూర్చొని జపమాలు పట్టుకోగానే మనసు ఎక్కడెక్కడికో పోతుంది. ఎందుకు పోతుంది? దాంట్లో చపలం అనేటువంటి దోషం ఉంది. అది పోవాలి అంటే బాగా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించాలి. ఆ తర్వాత జ్ఞానకాండ. జ్ఞానం ఉంటే ఏమవుతుంది స్వామి? జ్ఞానం ఉంటే మనిషి యొక్క జీవితంలో మార్పు వస్తుంది. మన అందరం కూడా ఇక్కడికి వచ్చినాము అని అంటే ఇది మంచి కార్యక్రమం, దీనివల్ల మన జీవితం తరిస్తుంది అనేటువంటి జ్ఞానం ఉండడం వల్లనే ఇక్కడికి వచ్చినాము. అటువంటి విషయాలన్నీ కూడా ఈ సభా కార్యక్రమంలో అనేక మంది వక్తల ద్వారా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి సాయంత్రం మన కార్యక్రమము 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది, హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం ఉంటుంది. తరువాత 6 గంటల నుండి ప్రముఖులు, అదేవిధంగా స్వామీజీల యొక్క ప్రసాదము, తరువాత తీర్థ ప్రసాదాలతో మన కార్యక్రమం సమాప్తం అవుతుంది. కాబట్టి 5 గంటలకు అందరూ ఉన్నట్లయితే మీరందరూ కూడా పారాయణ చేస్తారు. తర్వాత మహాత్ముల యొక్క అమూల్యమైనటువంటి అమృతుల్యమైనటువంటి ప్రసంగాలను కూడా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలన్నింటిని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు శాంతి మంత్రాలు కార్యకర్తలు ఏదైనా సూచనలు ఇవ్వాలంటే ఇస్తారు. ఇప్పుడు రామకోటి సేవా సమితి కార్యవర్గ సభ్యులైనటువంటి శ్రీ అనంతరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వనమాశంకే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణోర్విష్ణుర్వాసుదేవోభిరక్షతు. హరే రామ 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 హరే హరే, 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ నామము రమ్యమైనది, రామ నామము రామనామము రమ్యమైనది, రామనామము రామ నామము
రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము. జై శ్రీరామ్. జై 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 శ్రీరామ్. గురువుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ఇక్కడికి వచ్చిన మన అందరికీ దైవ అనుగ్రహం ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాము. కానీ మనం అందరం 60 ఏళ్ల తర్వాతనే వస్తున్నాం. మన పిల్లలు స్కూల్ పోవాలంటే 5వ తరగతి, ఇప్పుడు 3 సంవత్సరాలు కాకముందుకే ఎల్కేజీలు అని ఇంకేదో కిడ్స్ అని అండేస్తున్నాం. కానీ మన పిల్లల్ని తీసుకొస్తలేము. అందు కాబట్టి ఏమవుతుందనంటే ఈ చదువు ముందుకు వెళ్తలేదు. అది ఎప్పుడు చదవాలి, పిల్లలు చదవాలంటే 2.5 సంవత్సరాలకే ఎల్కేజీలో పడేస్తున్నాము. మన పిల్లల్ని కూడా 18 ఏళ్ల కంటే ముందే ఇందులోకి తీసుకొస్తే వృద్ధి చెందుతుంది. హిందూ ధర్మం అని మనకేమో లేస్తే కూర్చోవస్తలేదు, కూర్చుంటే లేవస్తలేదు. ఇక్కడ కుర్చీలు కావాలి, బల్లాలు కావాలి, అన్ని కావాల్సి వస్తుంది. రావాల్సింది మనం కాదు, మనతో పాటు మన పిల్లలు రావాలి. మన పిల్లలు వస్తే మన హిందూ ధర్మం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ స్వాములందరూ ఏంటంటే 18 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి మనకు చెప్పగలుగుతారు. మనం ఏం చెప్పగలుగుతాం? మనం ఎంతసేపు కూర్చుందామంటే కుర్చీ కావాలి, ఆడికి పోయి తినాలంటే ఒక టేబుల్ కావాలి. అది కాదు మనం కావాల్సింది. మన పిల్లల్ని మనం జ్ఞాన మార్గంలోకి తీసుకురావాలి. ఎందుకంటే సరే నా వరకు మాత్రం మా పిల్లలు ఇదే మార్గంలోనే ఉన్నారు. మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడికి మనము అర్పించుకోవాలి. ఏంటంటే అయ్యా మేమైతే కిందాకు వచ్చినాము, ఆ పూలు అక్కరొచ్చే అయితేనేమో నీ పాదాల కాడ పెట్టుకో, అక్కర్రాని పూలు అయితే తీసేసినాం అనుకో 2 రోజులు బాధపడతాం ఊపుకుంటామని చెప్తే ఆయన పాదాల కాడ పెట్టుకుంటాడు. అదొక్కటి మీరు చేయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.